పిఠాపురంలోని చిత్రాలలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎప్పుడైతే వాళ్ళు కనీసం డబ్బులు కూడా చెల్లించలేదో, గిట్టుబాటు ధరాన్ని కూడా మోసం చేశారో, దళాలను ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నచ్చిన మిల్లులకే తరలించిన విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎంతో ఆవేదనతోటి రైతులు తీసుకొచ్చారు. ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి 5,42,000 మంది రైతుల దగ్గర నుంచి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, 24 గంటల్లోపే 7,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున. అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది. ప్రజలు మనని నమ్మారు, ఆత్మవిశ్వాసంతో నమ్మారు, బలపరిచారు. జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి 5 సంవత్సరాలు వై నాట్ 175 అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు, స్టాటిస్టికల్ పాయింట్ కాదు, అది 100% స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు. ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం. ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు. అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు? ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, మన రైతాంగాన్ని రక్షించాలి, మహిళలు వచ్చి ఆవేదనతోటి